అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, నమ్మకమైన వాని మాటలు ఎట్లుంటాయో మనం ఆలోచింపజేయగలగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అరెస్ట్ అయినప్పుడు పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడు. ఆయన ఎవరో నేను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడినా కానీ పేతురు క్షమింపబడ్డాడు, పరలోకంలో చేర్చబడ్డాడు. ఇశ్రాయేల్కి 12 గోత్రాల వరకు ఒక్కొక్క గోత్రం చొప్పున 12 స్తంభాలు, అక్కడ 12 గుమ్మములు అన్నాడు. అంటే వీళ్ళందరినీ అక్కడ, ఈ శిష్యులందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళే. 12 మంది శిష్యులు అక్కడికి చేర్చుకుంటానని చెప్పాడు. కానీ పేతురు అబద్ధం ఆడాడు కదా. మరి పేతురు అబద్ధం ఆడితే పేతురు ఇక్కడ ఉండాలి కదా, నరకంలో ఉండాలి కదా. అంటే ఆ సమయముని గురించి ఆలోచించండి. ఆయన ప్రాణము కాపాడుకోవటానికి ఆ మాట చెప్పాడు. అబద్ధం ఆడాడు. దేవుడు అది ఎరిగి ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు అది ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన అబద్ధం క్షమింపబడింది. ఆయన పరలోకంలో 12 మంది శిష్యులు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఆమేన్.